మరో మిడ్ డే బ్రేకింగ్ చూస్తే కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జీఎస్టీ సంస్కరణ ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చాయి. జీఎస్టీలో ఉన్న 5 స్లాబ్లు తగ్గించి రెండింటికి కుదించారు. దీంతో 375 వస్తువులపై పన్ను భారం తగ్గింది. అన్ని స్లాబ్లు తీసేసి కేవలం 5%, 18% స్లాబ్లు మాత్రం ఉంచాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆరోగ్య బీమా, పలు స్టేషనరీ వస్తువులు జీఎస్టీ నుంచి మినహాయించారు. ఇక ఔషధాలపై 12% నుంచి 5% జీఎస్టీ తగ్గించారు. కుట్టు మిషన్లు, విడిభాగాలు, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, అన్ని రకాల డయాగ్నోస్టిక్ కిట్స్, అదేవిధంగా గ్లూకోమీటర్, టెస్ట్ స్ట్రిప్స్, కళ్ళజోళ్లు, ట్రాక్టర్ టైర్స్, వాటి విడిభాగాలు, కొన్ని రకాల బయోపెస్టిసైడ్పై కూడా కేంద్రం జీఎస్టీ తగ్గించింది. వీటితో పాటుగా డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్, అలాగే స్ప్రింక్లర్లు, అగ్రికల్చర్, హార్టికల్చర్ మిషన్స్, హెయిర్ ఆయిల్, షాంపూ, టూత్ పేస్ట్, థర్మామీటర్స్పై కూడా 5% జీఎస్టీ వసూలు చేస్తున్నారు. ఇక పూర్తి వివరించేందుకు ప్రస్తుతం మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్లో సిద్ధంగా. ఎస్ నరేష్, సో మొత్తానికి స్లాబులు తగ్గించడంతో, జీఎస్టీ తగ్గించడంతో సామాన్యులకు పెద్ద ఊరటే కలిగింది. పండగ ముందే వచ్చినట్టు కనిపిస్తోంది. ఎలా కనిపిస్తుంది మీకు అక్కడ లోకల్గా సిచ్యువేషన్ ఏంటి, ఏం చెప్తున్నారు? కొనుగోలుదారులు, విక్రయదారులు ఇద్దరు రెస్పాన్స్ ఎలా ఉంది? రైట్ సతీష్, మొత్తానికైతే ఇది ఒక పండగ వాతావరణం చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పన్ను తగ్గింపు ఏదైతే సంస్కరణ ఏదైతే ఉందో ఈరోజు పేద మధ్యతరగతి కుటుంబాల్లో ఇది ఒక ఆనందం వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనపడుతోంది. దేశవ్యాప్తంగా కూడా దసరాకు సంబంధించినటువంటి నవరాత్రులు తొలి రోజే ఈరోజు ఈ యొక్క జిఎస్టీ తగ్గింపు ఈ రోజు నుంచి అమలు కావడంతో ఒక్కసారిగా కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీ అయి ఉండొచ్చు, అదేవిధంగా ఒకవైపు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి, మరోవైపు స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి, గతంలో సెంట్రల్ గవర్నమెంట్ 18% ఉండేది, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ 18% ఉండేది. సో ఇప్పుడు ఈ జిఎస్టీ సంస్కరణ పన్ను తగ్గింపు వ్యవహారం ఏదైతే ఉందో ఈరోజు దేశవ్యాప్తంగా కూడా పేద మధ్యతరగతి కుటుంబాల్లో ఒక ఆనందం అయితే వాళ్ళ యొక్క కళ్ళల్లో వెలుగు నింపుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మనం ఒకసారిగా జిఎస్టీకి సంబంధించినటువంటి పన్ను తగ్గింపు వ్యవహారాల్లో దాదాపు కూడా 18% నుంచి 5% వరకు కూడా కుదిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా కూడా పేద మధ్యతరగతి కుటుంబాల్లో ఒక్కసారిగా కాస్త గతంలో కొన్ని వస్తువులు కొనాలంటే భయపడేవారు, కొంత అవకాశం లేనటువంటి పరిస్థితులు ఉండేవి. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క సంస్కరణలతో ఒక్కసారిగా కూడా మధ్యతరగతి కుటుంబాలు ఏంటొచ్చు, ఏదైతే పేదవారు కూడా ఈ యొక్క వస్తువులు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అన్నింటినీ కూడా అందరితో పాటు సమానత్వంగా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయాత్మకమైన ప్రతిష్టాత్మకంగా ఒక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే మధ్యతరగతికి సంబంధించినటువంటి కుటుంబాల్లో ఎంతో ఆశలు ఉన్నప్పటికీ కూడా కొన్ని వస్తువులు జోలికి వెళ్ళేటువంటి వారు కాదు. దాదాపు సెంట్రల్ 18%, స్టేట్ 18% అంటే దాదాపు కూడా వారికి ఉన్నటువంటి ఎంఆర్పి రేట్ల కంటే దాదాపు కూడా వందలాది రూపాయలు ఎక్కువ పడేది. సో ఇప్పుడు 18% నుంచి 5%కి, 20% నుంచి 18%కి ఏదైతే హానికరమైనటువంటి ఏదైతే జిఎస్టీ 40% పరిధి ఉందో వాటిని మాత్రం అలాగే ఉంచడం జరిగింది. జిఎస్టీ ప్రమాణాలు సంస్కరణలో ఒక్కసారిగా తగ్గింపు వ్యవహారం ఇటు పేద మధ్యతరగతి కుటుంబాల్లో ఒక ఆనందం వ్యక్తపరుస్తుంది. జిల్లాల వ్యాప్తంగా కూడా ఈరోజు మనం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక ఆనందదాయకం. అదేవిధంగా అనేక ప్రాంతాల్లో జిఎస్టీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఏదైతే మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి పేద మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా జిఎస్టీకి సంబంధించినటువంటి ర్యాలీలు నిర్వహించి వారికి అవగాహన సదస్సును కూడా ఏర్పాటు చేశారు. మనం స్లాట్ల వారిగా చూస్తే దాదాపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 375 వస్తువులపై ఈ యొక్క పన్ను తగ్గింపు వ్యవహారంతో ఒక్కసారిగా కూడా చాలా ఆనందదాయకం అని చెప్పుకోవచ్చు. ఒకసారి మనం చూస్తే ఇప్పటికే 12% పన్ను కలిగినటువంటి వివిధ వస్తువులు ఒక్కసారిగా కూడా ఇటు 5% పన్ను పరిధిలోకి రావడంతో ఏదైతే వస్తువులకు సంబంధించి ఒకసారి మనం చూస్తే టూత్ పేస్ట్లు అయ్యుండొచ్చు, సబ్బులు, షాంపూలతో పాటు అదేవిధంగా బిస్కెట్లు, స్నాక్స్, ఫ్రూట్ జ్యూసులు, అదేవిధంగా డైరీ పదార్థాలు, గతంలో నెయ్యికి సంబంధించినటువంటి పాలు, అదేవిధంగా ఇతర నెయ్యికి సంబంధించినటువంటి ఇతర డైరీ పదార్థాలు కూడా పూర్తి జిఎస్టీ తగ్గడంతో ఒక్కసారిగా కూడా ఇది ఒక ఆనందదాయకం. అదేవిధంగా ఔషధాలకు సంబంధించినటువంటి గతంలో మనం చూస్తే మెడిసిన్ సంబంధించినటువంటి ఒక నాణ్యతమైనటువంటి మెడిసిన్ వాడాలంటే ఎంఆర్పి రేట్ల కంటే జిఎస్టీ ఎక్కువగా ఉండడంతో ఒక్కసారిగా కూడా కాస్త బాగలేనటువంటి వ్యక్తులు, ఇంజూర్ అయినటువంటి వ్యక్తులు, కొంతమంది మెడిసిన్ కొనలేనటువంటి వ్యక్తి, నాణ్యతమైనటువంటి మెడిసిన్ రేట్లు ఎక్కువ ఉన్నటువంటి సమయంలో చాలా వరకు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఔషధ రంగానికి తీసుకొచ్చినటువంటి జిఎస్టీ మినహాయింపు దాదాపు 12% ఉన్నటువంటి 18% ఉన్నటువంటి ఈ యొక్క జిఎస్టీ రంగాన్ని 5%కి పన్ను తగ్గించడంతో ఒక్కసారిగా కూడా చాలా హ్యాపీనెస్ అని చెప్పి ఒకవైపు పేద మధ్యతరగతి కుటుంబాలు చెప్తా ఉన్నారు. మరోవైపు దాదాపు సైకిళ్ళు, అదేవిధంగా 2500 కన్నా తక్కువ ఉన్నటువంటి పాదరక్షకులు అయి ఉండొచ్చు, అదేవిధంగా గణనీయంగా తగ్గాయి. ఇప్పటి వరకు 28% జిఎస్టీ పరిధిలో ఉన్నటువంటి గృహోపకరణ, ఎలక్ట్రానిక్ వస్తువులు మనం చూస్తే ఒక ఇల్లు కట్టాలంటే దాంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులకు
సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయి ఉండొచ్చు, లోపల ఉన్నటువంటి అనేక వస్తువులను కూడా కొనాలంటే దాదాపు 28% ఉండేవి. సో వాటన్నిటి మీద సిమెంట్ అయి ఉండొచ్చు, గృహోపకరణ సంబంధించినటువంటి అనేక వస్తువుల మీద కూడా జీఎస్టీ పన్ను తగ్గింపు వ్యవహారంతో ఈరోజు దేశవ్యాప్తంగా కూడా పేద మధ్యతరగతి కుటుంబాల్లో ఒక ఆనందం అయితే నింపింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రం కాసేపటి క్రితమే ప్రారంభమైనటువంటి శాసన మండలి ఉండొచ్చు, శాసనసభకు సంబంధించినటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు కూడా టీషర్టులతో వాళ్ళు మోడీ తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఒక్కసారిగా కూడా ఆనందం వ్యక్తపరిచినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి మోడీ తీసుకొచ్చినటువంటి యొక్క కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పన్ను తగ్గింపు వ్యవహారం జీఎస్టీ ఏదైతే ఉందో ఈరోజు దేశవ్యాప్తంగా కూడా పేద మధ్యతరగతి కుటుంబాల్లో ఒక ఆనందం నింపుతుందని చెప్పుకోవచ్చు. సతీష్. రైట్, డెఫినెట్గా నరేష్. ఎస్, థ్యాంక్ యూ.